గ్రామాల్లో కొంతవరకు మౌలిక సదుపాయాల విషయంకి వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కిడ్నీ బాధితుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఇవాళ కూడా కొన్ని గ్రామాలకి లంక గ్రామాల్లో పరిస్థితులు మౌలిక సదుపాయాలకు ఇబ్బందులు ఉన్నాయి. రిటైనింగ్ వాల్స్, అట్లాగే రహదారులు, అంటే వంతెనలకు సంబంధించి రహదారులు మీన్స్ వంతెనలు, వీటి విషయంలో మీరు గమనించింది ఏంటి? ఈ అంశంలో మీరేమైనా అధిష్టానాన్ని కోరతారా? నేను మీకు ముందు చెప్పింది అదే. ముందు వాటర్ సమస్యను సాల్వ్ చేయాలి. మంచినీళ్ళు అదే నా సంకల్పం. ప్రతి విలేజ్కి వాటర్, మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఎప్పుడు, ఇంకా వాటర్ ట్యాంకర్ అనేది మా కింద దిగువ ప్రాంతాలు కనపడకూడదు. ఫస్ట్ ఏం అది. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఎప్పుడైతే మంచి హ్యాపీ వాటర్ ఉందో, రోజు హ్యాపీగా తాగి, అంతకన్నా హెల్త్ ఇష్యూలు మెయిన్ వాటర్ కదా ఇంపార్టెంట్. నా ప్లానింగ్ కూడా ఫస్ట్ వాటర్, రోడ్స్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అదే ప్లాన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రతి విలేజ్లోని రోడ్స్ వేస్తున్నారు. ఇంకా ప్లాన్లన్నీ డిపిఆర్ స్టేజ్లో ఉంది. రాబోయే 3 yearsలో నేను అనుకుంటాం దివితాలూకాలో మ్యాక్సిమం రోడ్స్ కూడా, ఇంటర్నల్ రోడ్స్ కూడా కంప్లీట్ అవుతాయని నేను భావిస్తున్నాను. అంటే దివి ఉప్పిన తర్వాత సిచ్యువేషన్ చాలా ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు ఎట్లా ఉంది నియోజకవర్గం? ఇంకా వెనకబడే ఉందా? నాకు తెలిసి ఇంకా కొంచెం చేయాల్సింది చాలా ఉంది. చేస్తున్నారు కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మెయిన్ సెలనిటీ వాటర్ని అరెస్ట్ చేయాలి. ఏదైతే కింద భూగర్భ జలాల వాటర్లో ఏదైతే సెలనిటీ పెరుగుతుందో దాన్ని ఒక నిపుణులతో కమిటీ వేసి ఎక్కడ అవసరమో చెక్ డ్యామ్లు వేసేస్తే కొంతవరకు రాబోయే రోజుల్లో ఆ వాటర్ సెలనిటీ మారుతుంది. తాగునీటి సమస్య కూడా చేంజ్ అవుతుందని భావిస్తున్నాను.